ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా రఘురామకృష్ణరాజు బెదిరించారని నిన్న మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఫైర్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు పివి సునీల్ కుమార్. సునీల్ నాయక్నే బెదిరించారంటే ఇక సిబిఐ కేసుల్లో సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారంటూ పోస్ట్ చేశారు. రఘురామపై 947 కోట్లు 238 కోట్లు ఎగ్గొట్టారని నమోదైన 2 కేసుల్ని సిబిఐ విచారిస్తోందన్నారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా రఘురామకృష్ణరాజు బెదిరించారని నిన్న మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఫైర్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు పివి సునీల్ కుమార్. సునీల్ నాయక్నే బెదిరించారంటే ఇక సిబిఐ కేసుల్లో సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారంటూ పోస్ట్ చేశారు. రఘురామపై 947 కోట్లు 238 కోట్లు ఎగ్గొట్టారని నమోదైన 2 కేసులను సిబిఐ విచారిస్తోందన్నారు.